ఫ్రెండ్స్, ఇక్కడ మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎలిమినేషన్ రియాక్షన్స్ ఈజ్ అంటున్నారు. సో ఇచ్చిన వాటిలో ఏది రాంగ్ స్టేట్మెంట్ అని ఇక్కడ మనకు అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏలో ఏమంటున్నారంటే E2 ఎలిమినేషన్ ఈజ్ ఫేవర్డ్ బై స్ట్రాంగ్ బోన్షార్డ్ బేస్ అంటున్నారు. సో E2 ఎలిమినేషన్స్ అనేవి స్ట్రాంగ్ బోన్షార్డ్ బేస్ని తీసుకొని ఫేవర్ చేస్తాయి అని అంటున్నారు. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఎందువల్ల స్ట్రాంగ్ బోన్షార్డ్ బేస్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము అంటే బికాస్ ఆఫ్ వీక్లీ అసిడిక్ ప్రోటాన్ని పుల్ చేయాలి అంటే స్ట్రాంగ్ బోన్షార్డ్ బేస్ అనేది ఇక్కడ రిక్వైర్ అవుతుంది. సో ఇట్ విల్ పుల్ దిస్ ప్రోటాన్ అండ్ ఇది ఇలా వెళ్తే ఇది ఇలా బయటకు వచ్చేస్తుంది. సో -HBr అనేది జరిగి ఇక్కడ మనకి డబుల్ బాండ్ R అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందువల్ల స్ట్రాంగ్ బోన్షార్డ్ బేస్ అనేది ఇక్కడ ఫేవరబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ టువర్డ్స్ ఈవెన్ ఎలిమినేషన్ అంటున్నారు. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేది మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే E2 ఎలిమినేషన్లో ఏం జరుగుతుంది? BR తీసుకున్నట్లయితే E2 ఎలిమినేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే OH- వీక్ న్యూక్లియోఫైల్ అనేది తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది? న్యూక్లియోఫైల్ ఇక్కడ అటాక్ అవ్వదు, ఫస్ట్ బ్రోమిన్ అనేది వెళ్ళిపోతుంది. E1 రియాక్షన్లో వెళ్ళిపోయి మనకి ఏం ఫామ్ అవుతుంది? RH ఇక్కడ పాజిటివ్ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది, RH అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ H ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అయిందో అప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ అటాక్ అయ్యి ప్రోటాన్ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఇట్లా ఇచ్చేస్తుంది. అప్పుడు మనకి HR డబుల్ బాండ్ RH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుంది? కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో కార్బోకాటయాన్ ఫార్మేషన్ అనేది మనకి కార్బోకాటయాన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంటే ఎంత స్టేబుల్గా ఉంటే అంత ఫాస్ట్గా మనకి E1 రియాక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి కార్బోకాటయాన్ స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది? టెర్షరీ కార్బోకాటయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండరీ కార్బోకాటయాన్ దెన్ ప్రైమరీ కార్బోకాటయాన్. అందువల్లే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ మోర్ స్టేబుల్ అండ్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ నెక్స్ట్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ టువర్డ్స్ A1 ఎలిమినేషన్ రియాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, E1 CB రియాక్షన్ టువర్డ్స్ కార్బోకాటయాన్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఇంటర్మీడియట్ అంటున్నారు. సో కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుంది అంటున్నారు. మనం ఇక్కడ రియాక్షన్ చూసుకున్నట్లయితే BR RH ఇక్కడ OH నెక్స్ట్ CH3 తీసుకుందాము. సో ఇక్కడ ఉండే ఈ మోర్ అసిడిక్ ప్రోటాన్ని ఏం చేస్తుంది? మనం తీసుకునే బేస్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ బేస్ అనేది అబ్స్ట్రాక్ట్ చేసేసుకుంటుంది ఇక్కడ ఫస్ట్. సో అబ్స్ట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ నెగటివ్ కార్బేనియాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. సో కార్బేనియాన్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, CH3 అండ్ BRRH. సో ఇక్కడ కార్బేనియాన్ ఇంటర్మీడియట్ వస్తుంది, తర్వాత ఇది ఇలా వెళ్ళిపోయినప్పుడు ఇది ఇలా ఫామ్ అవుతుంది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే RH CH3OH. సో కార్బోకాటయాన్ ఈజ్ అ ఇంటర్మీడియట్ అని అంటున్నారు, కానీ ఇక్కడ కార్బేనియాన్ అనేది ఇంటర్మీడియట్ గా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. హాఫ్మెన్ ప్రోడక్ట్ ఈజ్ అ మేజర్ ప్రోడక్ట్ విత్ బల్కీ బేస్ ఇన్ E2 ఎలిమినేషన్ రియాక్షన్స్. సో మనకి ఇక్కడైతే లైక్ టెర్షరీ
టెర్షియరీ బ్యూటాక్సైడ్ అయాన్స్. అదేవిధంగా మనం తీసుకునే ఈ బేస్ని బేస్ చేసుకొని మనకి హాఫ్మెన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందా, సెడ్జెస్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుందా అనేది చెప్పొచ్చు. సో ఎప్పుడైతే స్ట్రాంగ్గా మనకు ఉండే బేస్ అనేది బల్కీ గ్రూప్ అయితే ఏం జరుగుతుంది, RCH2 CHBr CH3 ఇలా ఉంది అనుకుంటే, CH2R ఇలా ఉంది అనుకుంటే, నార్మల్గా అయితే మనకి స్టేబుల్గా ఉండాలంటే ఇక్కడ ఫామ్ అవ్వాలి. కానీ డ్యూ టు ద బల్కీనెస్ ఆఫ్ దిస్ బేస్ ఇట్ విల్ ఫామ్ హియర్. సో డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, CH2R అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ హాఫ్మన్ ప్రోడక్ట్, హాఫ్మన్ ఎలిమినేషన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ న్యూక్లియోఫైల్ మీన్స్ బేస్ అనేది స్మాల్గా ఉంటే, అన్హిండర్డ్గా ఉంటే అప్పుడు సెడ్జెఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. RCH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3 అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ సెడ్జెఫ్ ప్రోడక్ట్ which is a stable alkene. It is unstable alkene due to the steric hindrance వల్ల మనకి ఇక్కడ అన్స్టేబుల్ హాఫ్మెన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడేమో నో స్టీరిక్ హిండ్రెన్స్ ఉంటే అప్పుడు సెడ్జెఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, హాఫ్మెన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది బల్కీ బేస్ అనేది E2 రియాక్షన్లో ఉంటే అని అంటున్నారు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది రాంగ్ స్టేట్మెంట్ అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు కాబట్టి C మాత్రమే రాంగ్ స్టేట్మెంట్ ఉంది. సో C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.